ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నేర్చుకున్నాము. ఇప్పుడు ఉత్తర పీఠిక అంటే ఫలశ్రుతి నేర్చుకుంటున్నాము. అందులో భాగంగా ఇప్పటి వరకు మనం ఫలశ్రుతిలో 7 శ్లోకాలను నేర్చుకున్నాము. ఈ వీడియోలో మనం 8వ శ్లోకం నుండి మరికొన్ని శ్లోకాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు 8వ శ్లోకాన్ని మనం నేర్చుకుందాం. రోగార్తో ముచ్యతే రోగాద్ బద్ధో ముచ్యేత బంధనాత్. రోగార్తో ముచ్యతే రోగాద్ బద్ధో ముచ్యేత బంధనాత్. రోగార్తో ముచ్యతే రోగాద్ బద్ధో ముచ్యేత బంధనాత్. ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం. రోగార్తో ముచ్యతే రోగాద్ బద్ధో ముచ్యేత బంధనాత్. ఇప్పుడు మనం రెండవ లైన్ చూద్దాం. భయాన్ ముచ్యేత భయాన్ ముచ్యేత భీతస్తు భీతస్తు ముచ్యేతాపన్న ముచ్యేత ఆపన్న ఆపదః. భయాన్ ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః. భయాన్ ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః. ఇప్పుడు మనం మొత్తం శ్లోకాన్ని కలిపి చదువుకుందాం. రోగార్తో ముచ్యతే రోగాద్ బద్ధో ముచ్యేత బంధనాత్. భయాన్ ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః. ఇప్పుడు మనం తరువాయి శ్లోకాన్ని నేర్చుకుందాం. దుర్గాణ్యతి తరత్యాసు పురుషః పురుషోత్తమం. దుర్గాణ్యతి తరత్యాసు పురుషః పురుషోత్తమం. దుర్గాణ్యతి తరత్యాసు పురుషః పురుషోత్తమం. ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం. దుర్గాణ్యతి తరత్యాసు పురుషః పురుషోత్తమం. ఇప్పుడు మనం తరువాయి లైన్ నేర్చుకుందాం. స్తువన్నామ సహస్రేణ స్తువన్నామ సహస్రేణ నిత్యం నిత్యం భక్తి సమన్వితః. స్తువన్నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్వితః. స్తువన్నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్వితః. ఇప్పుడు మనం మొత్తం శ్లోకాన్ని కలిపి చదువుకుందాం. దుర్గాణ్యతి తరత్యాసు పురుషః పురుషోత్తమం. స్తువన్నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్వితః. దుర్గాణ్యతి తరత్యాసు పురుషః పురుషోత్తమం. స్తువన్నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్వితః. ఇప్పుడు మనం తరువాయి శ్లోకాన్ని నేర్చుకుందాం. వాసుదేవ ఆశ్రయో మత్యో వాసుదేవ పరాయణః. వాసుదేవాశ్రయో మత్యో వాసుదేవ పరాయణః. వాసుదేవాశ్రయో మత్యో వాసుదేవ పరాయణః. ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం. వాసుదేవాశ్రయో మత్యో వాసుదేవ పరాయణః. ఇప్పుడు మనం తరువాయి లైన్ నేర్చుకుందాం. సర్వపాప విశుద్ధాత్మ యాతి బ్రహ్మ సనాతనం. సర్వపాప విశుద్ధాత్మ యాతి బ్రహ్మ సనాతనం. సర్వపాప విశుద్ధాత్మ యాతి బ్రహ్మ సనాతనం. ఇప్పుడు మనం మొత్తం శ్లోకాన్ని కలిపి చదువుకుందాం. వాసుదేవాశ్రయో మత్యో వాసుదేవ పరాయణః. సర్వపాప విశుద్ధాత్మ యాతి బ్రహ్మ సనాతనం. వాసుదేవాశ్రయో మత్యో వాసుదేవ పరాయణః. సర్వపాప విశుద్ధాత్మ యాతి బ్రహ్మ సనాతనం. ఇప్పుడు మనం తరువాయి శ్లోకాన్ని నేర్చుకుందాం. న వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్. 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 ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం. న వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్. ఇప్పుడు మనం తరువాయి లైన్ నేర్చుకుందాం. జన్మ మృత్యు జరా వ్యాధి. జన్మ మృత్యు జరా వ్యాధి. జన్మ మృత్యు జరా వ్యాధి భయం భయం నైవోపజాయతే. నైవోపజాయతే నైవోపజాయతే. జన్మ మృత్యు జరా వ్యాధి భయం నైవోపజాయతే. ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం. జన్మ మృత్యు జరా వ్యాధి భయం నైవోపజాయతే. ఇప్పుడు మొత్తం శ్లోకాన్ని మనం కలిపి చదువుకుందాం. న వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్. జన్మ మృత్యు జరా వ్యాధి భయం నైవోపజాయతే. ఈ విధంగా మనం 4 శ్లోకాలను ఈ వీడియోలో నేర్చుకున్నాము. ఇవి స్తోత్ర రూపంలో చదువుకుందాం.
రోగార్తో ముచ్యతే రోగాద్ బద్ధో ముచ్యేత బంధనాత్ భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః దుర్గాన్యతితరత్యాసు పురుషః పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్వితః వాసుదేవాశ్రయో మధ్యో వాసుదేవపరాయణః సర్వపాపవిశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనం న వాసుదేవ భక్తానామశుభం విద్యతే క్వచిత్ జన్మ మృత్యుజరా వ్యాధి భయం నైవోపజాయతే. ఈ విధంగా మనం ఈ శ్లోకాలను నేర్చుకున్నాం. మరికొన్ని శ్లోకాలను రాబోయే వీడియోలలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.